गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇదే కదా గీతలో కూడా చెప్పాడు. కాబట్టి నేను అలా అవతారం తీసుకుని ఈ భూమి మీదకి వస్తూ ఉంటాను. వచ్చినప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఒక అవతారంగా వచ్చినప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఎలా చెయ్యాలన్నది పూర్తిగా నా అధికార పరిధిలోని విషయం. దీన్ని ఎలా చెయ్యాలి ఇప్పుడున్న పరిస్థితికి అన్నది అనుగుణంగా నేను ప్రవర్తించవచ్చు. ఎందుకంటే అది చక్కబెట్టవలసిన కర్తవ్యం నాది, ఆ అధికారము నాది. అయినప్పుడు ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులలో కౌరవులు ఎలా మరణించాలి, కౌరవులు ఎలా మారాలి అన్న విషయంలో నాది నిర్ణయం. నేను కావాలనుకుంటే చంపించవచ్చు కూడా సంధి ప్రయత్నం చేయకుండా. ఎందుకంటే అవతారమునకు ప్రయోజనము ధర్మ సంస్థాపనయే. నేను వెళ్ళి బతిమాలుకుని వాణ్ణి సంధి చేసుకోమని అడగవలసిన అవసరం నాకు లేదు. వెళ్ళినప్పుడే నాకు తెలుసు వాడు మూర్ఖుడు, మాట వినడని. అయినా అవమానములు భరించాను, వెళ్ళాను, సంధి చేసే ప్రయత్నం చేశాను, విశ్వరూప ప్రదర్శనం చేశాను. వాడు వినలేదు. అప్పుడు యుద్ధభూమిలో పాండవుల్ని నిలబెట్టాను. నిజానికి వాడు ఎటూ వినడని పాండవుల్ని యుద్ధానికి తీసుకెళ్లి నేను కౌరవులందరినీ సంహరించిన అడగగలిగిన అధికారం నీది కాదు. ఇప్పుడు అదుపు తప్పిన వాడివి, పరిధి తప్పిన వాడివి ఉదంక మహర్షి నువ్వు, నేను కాదు. నువ్వు అసలు ఈ ప్రశ్న వెయ్యడానికి సరిపోవు. ఇటువంటి ప్రశ్న వేశావు. నువ్వు చెయ్యలేదు తగిన ప్రయత్నం, శపిస్తానంటున్నావు. మాట్లాడవచ్చా? అలా ప్రశ్న వెయ్యవచ్చా? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ పాటి ఉద్వేగం కూడా కంఠంలో లేకుండా మాట్లాడాడు. మహర్షి అవతార స్వీకారం చేసినప్పుడు ధర్మ సంస్థాపన ఎలా చెయ్యాలన్నది నా అధికారం. కౌరవులు ఇటు మాట వినరు కనుక నేను పాండవులను యుద్ధభూమిలో నించోపెట్టి కౌరవుల్ని చంపేయచ్చు. కానీ అలా చేయలేదుగా, ప్రయత్నించానుగా. ధర్మ సంస్థాపన చెయ్యాలనుకున్నా సంధి చేద్దామనే ప్రయత్నించానుగా. నేనే వెళ్ళానుగా రాయబారానికి. నేను వెళ్ళకముందు కూడా ద్రుపద పురోహితుడు కూడా రాయబారానికి వెళ్ళాడుగా. మరి ఎవరు చెప్పినా వినలేదుగా. పోనీ నేను చెప్తే వినలేదు, నా ప్రయత్నం దోషం అనుకో. భీష్ముడు చెప్పాడుగా, ద్రోణుడు చెప్పాడుగా, విదురుడు చెప్పాడుగా, సంజయుడు చెప్పాడుగా. మరి ఎవరు చెప్పినా వినలేదుగా. విననప్పుడుగా యుద్ధం చేయించా. నిజానికి వాడు వినడని తెలిసి యుద్ధం చేయించవలసిన వాణ్ణి, వినడని తెలిసి కూడా నేనే రాయబారానికి వెళ్ళి వాడు బతకడానికి అవకాశం కల్పించడానికే ప్రయత్నించానుగా. పాడు చేశానని నింద చేసి నన్ను శపిస్తానని అనడం నీకు తగిన పనేనా? ఇప్పుడు ఎవరి దోషం చేసిన వారు, ఎవరు ఎవరిని శపించవచ్చు? నిజానికి ఈ మాట అన్న తర్వాత ఉదంకుడి శాపాన్ని పొందాలా కృష్ణుడి వలన? కృష్ణుడు ఉదంకుడి వలన శాపాన్ని పొందాలా? ఏమనాలప్పుడు ఉదంక మహర్షి? కాబట్టి నేను చేసిన దానిలో దోషం ఎక్కడుంది అని అడిగాడు. అడిగితే చిత్రం ఏమిటంటే, ఇంత శాపం ఇస్తానన్న ఉదంకుడు నాకు అర్థమైంది, కృష్ణ నా గర్వం తగ్గిపోయిందయ్యా, నిజమే నేనే పరిధిని అతిక్రమించాను, నువ్వు ఉదారంగా ప్రవర్తించావు, నన్ను మన్నించు అని ఊరుకోవాలి. కానీ ఉదంకుడు అన్నాడు, ఆ కురుసభకి వెళ్ళి విశ్వరూపాన్ని ప్రదర్శించావే, వాళ్ళెంత అదృష్టవంతులయ్యా, వాళ్ళందరూ విశ్వరూపం చూశారు. కృష్ణ నాకు కూడా ఒక్కసారి ఆ విశ్వరూప దర్శన భాగ్యాన్ని కటాక్షించు అన్నాడు. ఇవ్వచ్చా కృష్ణుడు విశ్వరూప సందర్శన భాగ్యాన్ని? అంటే ఎంత కోపానికి అతీతంగా ఉంటాడో, ఎంత ప్రేమైకమూర్తో, ఎంత దోషం చేసినా ఎంత హత్తుకుంటాడో.
బ్రతిమాలుకుని తాను తన గొప్పతనాన్ని తన మంచితనాన్ని మహర్షి అర్థం చేసుకునేట్టు చేసి మహర్షి కోపాన్ని తాను పోగొట్టాడంటే ఈ ఘట్టం చదివాక కూడా కృష్ణ పరమాత్మకి నమస్కారం చెయ్యకుండా బ్రతకడం సాధ్యం అవుతుందండి? కృష్ణనామం చెప్పకుండా బ్రతకగలడా ఎవడైనా లోకంలో? అంతటి రాశీభూతమైన కారుణ్యం కృష్ణ పరమాత్మ అంటే. అంటే తప్పకుండా మహర్షిని ముచ్చట తీరుస్తాను, చూడు నా విశ్వరూపం అని చూపించాడు. ఇక్కడ చూపించింది మీరు ఒకటి గుర్తించాలి. మహర్షి అడిగినవాడు యశోదకి ఒకలా కనపడుతుంది, యుద్ధభూమిలో అర్జునుడికి ఒకలా కనపడింది, అసలు నేను చూడలేనన్నాడు అర్జునుడు. ధృతరాష్ట్రాదులకు ఒకలా కనపడింది. ఇక్కడ విశ్వరూపం వ్యాపకత్వాన్ని చూపించాడు, అంతటా తాను ఎలా నిండిపోయి ఉంటానో చూపించాడు. అంటే బంగారానికి ప్రాణం వచ్చి నేను నీవు పెట్టుకున్న ఉంగరం అంతా ఎలా ఉన్నానో చూడని కాళ్ళు చేతులతో కనపడింది అనుకోండి, ఎంత గమ్మత్తుగా ఉంటుందో అలా ఈ బ్రహ్మాండం అంతా తాను ఎలా ఉన్నాడో కనబడ్డాడు. అదే విష్ణు సహస్రనామానికి పీఠిక. క్షీరోధన్వత్ ప్రదేశేషు చ మణివిలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ తరినలినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వీరసురనిలచంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. అదే రూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. భూపాదౌ, ఈ భూమి అంతా కూడా ఆయన పాదములుగా కనపడింది. ఆయన పాదములే భూమి. ఈ భూమి అంతటా కూడా ఆయన పాదములు వ్యాపకత్వంతో కనపడ్డాయి. ఉంగరమునందు బంగారమున్నది అనడం తేలికైన ఈ బంగారమంతా కూడా ఒక పురుష రూపాన్నో ఒక స్త్రీ రూపాన్నో ధరించి నీ ఉంగరమునందు నేనున్నానని కనపడితే ఎలా ఉంటుందో అలా ఈ భూమి అంతటా ఆయన పాదములే కనపడ్డాయి. అంతరిక్షం ఆకాశం అంతా కలిపి ఆయన యొక్క శిరస్సు, మొత్తం ఆకాశం ఆయన శిరస్సు అయిపోయింది. దిక్కులన్నీ కలిపి ఆయన భుజములైపోయి, ఈ రెండిటికి మధ్య భాగమంతా కలిపి ఆయన ఉదరము వక్షస్థలం అయిపోయి. ఇప్పుడు ఆయన వినా ఇంకొకటి ఉన్నదా? బంగారము ఉంగరమైనది, విష్ణువు విశ్వమైనాడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అందుకే భాగవతంలో ప్రారంభం చేస్తూనే శుకబ్రహ్మ ఒక మాట అంటారు పరీక్షిత్తుతోటి, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని అణువు అయినను లేదు. పరమపావన వంశపావన వింటే అంటాడు, ఓ వంశపావనుడైనటువంటి పరీక్షిత్తు నువ్వు జాగ్రత్తగా తెలుసుకుంటే హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. హరియే విశ్వము, విశ్వమే హరి. ఇక రెండు లేవు, విశ్వము విష్ణువు, విష్ణువు విశ్వము. బంగారము ఉంగరము, ఉంగరము బంగారము. నాకేం కనపడుతుంది? ఉంగరం కనపడుతుంది. నా వేలుకి సరిపోతుందా అండి అని కొట్టుకెళ్ళి తీసుకుని వేలుకి పెట్టుకుని ఇలా చూపించి, బాగుందే నా వేలికి అంటే, బాగుందండి అంటే, ఈ ఉంగరం తీసుకుంటాను ఎంత అంటాను. ఈ ఉంగరం ఎంత అంటే నాకు నచ్చింది కదా అని ధర చెప్పరు. ఆయన ఏం చేస్తాడు? ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి తక్కెట్లో పెడతాడు. ఎందుకు? ఆయనకి ఉంగరం కాదు, ఉంగరంలో ఉన్న బంగారమునకు విలువ కడతాడు. ఈ ఉంగరమునందున్న బంగారము అమ్ముతున్న వాడికి కనపడుతోంది, నాకేం కనపడుతోంది? ఉంగరము కనపడుతోంది. విశ్వముగా ఎందుకు కనపడుతోంది? ఆ జ్ఞానము కలగలేదు కనుక. ఆ జ్ఞానము కలిగిందనుకోండి శంకర భగవత్పాదుల్లాగా విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. అందుకే విష్ణు సహస్రనామం యొక్క ప్రారంభనామమే విశ్వం విష్ణు, విశ్వము విష్ణువు. అదే విష్ణు సహస్రనామ స్తోత్రానికి పీఠిక అయినప్పుడు, అది చదివినప్పుడు ఏదో అదిగా ఈ విశ్వమంతా కనపడింది ఉదంక మహర్షి. పరమానందాన్ని పొందాడు ఉదంకుడు. అబ్బా కృష్ణ, ఎంత మహోపకారం చేశావయ్యా, నాకు అద్భుతమైన ఉపకారం చేసి పెట్టావు తండ్రి, ఏమైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇది నిర్జల ప్రదేశం. ఎవరికి ఇస్తున్నాడు ఇవన్నీ? ఎవరు తనని విమర్శించాడో, ఎవరు తనని శపిస్తానన్నాడో,
ఎవరి తనతో పక్షపాతంతో మాట్లాడాడో, తెలిసి తెలియని వాడిలా ప్రవర్తించాడో వాడిని అనుగ్రహించి వరములిస్తున్నాడు. అది కృష్ణుడంటే. అమృతం వా ఆపహ అంది వేదం. అమృతమే నీరు, నీరే అమృతము. అటువంటి నీరు ఇక్కడ లేదు కృష్ణ, నువ్వు అనుగ్రహించి నాకు నీరు లభించేటట్టు చెయ్యి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకు ఎప్పుడు నీరు కావాలనిపించినా ఒకసారి నన్ను స్మరించు, నీకు నీళ్లు దొరుకుతాయి. తప్పకుండా దానికే ఉంది, రెండు అదృష్టాలు కలిసి వస్తాయి, నీళ్లు వస్తాయి, నీ నామం చెప్పినట్టు ఉంటుంది. గొప్ప వరం ఇచ్చావు, నీకు నమస్కారం అని చెప్పి కృష్ణ పరమాత్మని సాగనంపాడు. కృష్ణ పరమాత్మ రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఎంత అనుగ్రహించాడు మహానుభావుడు, ఒకసారి కాదు. అది ఇంకా ఎప్పుడైనా సరే కృష్ణుడిని తలుచుకుంటే నీళ్లు దొరుకుతుంటాయి. అయితే కొంతకాలం అయిన తర్వాత ఉదంక మహర్షి ఒక రోజున ఒక చోట ఉండగా ఆయనకి చాలా దాహం వేసి కృష్ణుడి జ్ఞాపకానికి వచ్చాడు. కృష్ణుడు చెప్పాడుగా, కృష్ణుడిని తలుచుకుంటే వెంటనే నీరు దొరుకుతుంది అన్నాడుగా. అందుకని ఆయన కృష్ణనామ స్మరణం చేశాడు, కృష్ణుడిని స్మరించాడు. వెంటనే ఎదురుగుండా ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన మొల మీద బట్టలేనివాడు, చుట్టూ కుక్కల్ని పెట్టుకుని ఉన్నాడు. ఒంటి నిండా దుర్గంధం వస్తోంది. అటువంటి వాడి శరీరంలోంచి శుద్ధమైనటువంటి నీరు కారుతోంది, మంచినీళ్లు కారుతున్నాయి. ఆ వ్యక్తి వచ్చి ఈయన్ని పిలిచాడు, ఉదంకుడిని. ఉదంక మహర్షి, నీకు దాహం వేస్తున్నట్టుంది, నీళ్లు అవసరం కదా, కృష్ణుడిని స్మరించావుగా, తాగి నీళ్లు, ఇగో నా ఒంట్లోంచి కారుతున్నాయి కదా, తాగన్నాడు. ఆయన చూసి అన్నాడు, నీ ఒంటి నిండా కంపు, మొల మీద బట్ట కూడా లేదు, చుట్టూ కుక్కలు, ఈ నీళ్లు నేను తాగడం ఎన్నే తాగనన్నాడు. బాగా ఆలోచించుకో, నువ్వు కృష్ణనామస్మరణం చేశావు, నీళ్లు కావాలనుకున్నావు, నేను వచ్చాను, శుద్ధమైన నీరు, నా మాట విను, తాగు. నేను తాగను అన్నాడు ఉదంకుడు. నీ కర్మ, తాగమని నేనన్నాను, తాగనని నువ్వు అంటున్నావు, నా కర్తవ్యం నాకైపోయింది, నువ్వు పుచ్చుకోలేదు, నాకే సంబంధం లేదు. ఆయన అంతర్ధానం అయిపోయింది. వెంటనే ఉదంకుడు ఇప్పుడు కూడా మనసులో ఏమనుకున్నాడంటే, ఇది కృష్ణమాయ. అంటే ఏమిటి మనసులో, నేను ఆ రోజు అలా అన్నాను కదా, శపిస్తానన్నాను కదా, అందుకని వరం ఇచ్చినట్టు ఇచ్చాడు, కానీ నేను గుర్తుపట్టలేనట్టుగా, నేను అవి తాగడానికి అవకాశం లేనట్టుగా చేసి నీరు లేకుండా చేశాడు. ఇది చూసావా కృష్ణమాయ అనుకున్నాడు. కృష్ణుడు కనపడ్డాడు. కనపడి ఉదంక మహర్షి దగ్గరికి వచ్చి అన్నాడు, ఉదంక మహర్షి, నీకు దాహం వేసినప్పుడు ఎంతో ప్రేమతో నన్ను స్మరించావు కదా, పాపం అస్తమానం ఇలా ఎంతకని స్మరిస్తుంటావు నన్ను, నీటి కోసం నన్ను స్మరించాలా అస్తమానం? నీకు ఆ ఇబ్బంది కలగకూడదని నేను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి శాసనం చేశా, ఓ దేవేంద్ర, ఉదంక మహర్షి ఎప్పుడైనా నన్ను తలుచుకోగానే వెళ్ళి అమృతం ఇచ్చేయి. అమృతం తాగేశాడు అనుకోండి, ఇంకా ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, హాయిగా ఉంటాడు. కాబట్టి అమృతం ఇచ్చేసేయన్నాను. అంటే ఇంద్రుడు అన్నాడు, ఆయన నరుడు, ఆయన ఒక్కసారి కృష్ణ అంటే వెళ్ళి అమృతం ఇచ్చేయినా ఎలా కుదురుతుందన్నాడు. నా శాసనం నీకేం అభ్యంతరం, నేను చెప్తున్నా, నిమ్మని ఇచ్చేసేయి. ఆయన కృష్ణ అనగానే వెళ్ళి అన్నాడు. ఇంద్రుడు అన్నాడు, ఇస్తాను. అంత మనశ్శుద్ధి ఆయనకు ఉందో లేదో ఆయనే నిరూపణం చేసుకోవాలి. నీ పేరు చెప్పగానే ఏ రూపంతో వెళ్ళి నేను ఇస్తే ఆయనకి ఎందుకు? అది కృష్ణప్రసాదం కదా, కృష్ణుడి పేరు చెప్పగానే దొరికిన నీళ్లు కదా, నువ్వు కృష్ణుడిని స్మరించావు, నీళ్లు తాగంటున్నాను కదా అన్నప్పుడు ఆయన తాగాలి కదా, అప్పుడు ఆయనకి మళ్ళీ అందులో రకరకాల ఆలోచనలన్నీ ఎందుకు? అలా ఆయనే అవకాశాన్ని పాడు చేసుకుంటే అందులో నా పూచి ఉండదు కృష్ణ. ఆయన తాగేస్తే ఆయనకి తెలియకపోవచ్చు, కానీ ఇక మళ్ళీ ఆయన నీళ్ళు అడగక్కర్లేదు, అమృతం ఇచ్చేస్తా. అలా ఇస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. నేనెవరిని వద్దనడానికి? ఆయన మనశ్శుద్ధిని ఆయన నిరూపించుకోవాలి. అది లేక కదా, నా దగ్గరంటే లేకపోయినా అనుగ్రహించాను, కానీ అందరూ అనుగ్రహిస్తారా అలాగా? నీ పరీక్ష నీది అన్నాడు. అందుకని ఉదంక మహర్షి, నేనే పంపాను ఇంద్రుణ్ణి నీకు అమృతం ఇమ్మని. ఆయన ఒక్కసారి నీ యోగ్యతని నువ్వే నిరూపించుకుంటే అమృతం ఇద్దామని వచ్చాడు. నీకు ఆయన శరీరంలోంచి పడుతున్నటువంటి శుద్ధమైన జలం కనపడలేదు, ఆయనకి మొల మీద బట్టలేదు, ఆయన దగ్గర దుర్వాసన వస్తోంది, ఆయన చుట్టూ కుక్కలున్నాయి, ఇవి కనపడ్డాయి నీకు. ఇవి కనపడ్డాయి, కానీ శుద్ధ జలం కనపడితే శుద్ధ జలాన్ని కృష్ణుడు ఇచ్చి ఉంటాడు. ఇది కృష్ణ ప్రసాదం అన్ననాడు, నీకు అవన్నీ ఎందుకు?
నువ్వు అలా అనలేకపోయావు. కాబట్టి పోగొట్టుకున్నది అమృతాన్ని పోగొట్టుకున్నావు. ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు. నా దోషం ఏముంది, కృష్ణమాయ అంటావు ఎందుకు మనసులో అని అనాలా? వేరే మనసులో ఉన్న మాట గ్రహించే కదా ఇది చెప్పాడు. ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యయ్యో కృష్ణ, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయిందయ్యా. నువ్వు నాకు అమృతమే ఇవ్వాలనుకున్నావు, కానీ నేను అమృతాన్ని చేజార్చుకున్నాను, పొందలేకపోయాను అమృతాన్ని. మరి అంతే, ఇంకా నాకు ఇది నిర్జల ప్రదేశం అంటే ఇక నీరు కూడా లభించదా? కృష్ణ అన్నప్పుడు నీళ్లు రావా? ఎలా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఒక పని చేస్తా, నీకు బాగా నమ్మకం ఏమిటి? మేఘం వచ్చి వర్షిస్తే నీకు అనుమానం రాదు. ఈ అనుమానం మనసులో పెట్టుకునే కదా మొదటి నుంచి చెడిపోతున్నావు. అన్నిటికీ అనుమానం, అనుమానం పెనుభూతం. కాబట్టి ఓ పని చేస్తా, నువ్వు ఎప్పుడైనా నీరు కావాలనుకున్నప్పుడు నన్ను స్మరించు. నన్ను స్మరించగానే నల్లటి మబ్బులు వచ్చి వర్షిస్తాయి. అప్పుడు నీకు ఇంకేం అనుమానం ఉండదుగా. ఏంటి నీళ్లు, కృష్ణుడు మాయ చేశాడు, ఇవన్నీ నన్ను అనక్కర్లేదు. కనీసం నల్లని మబ్బును చూసినప్పుడు కూడా నేను గుర్తొస్తా. ఘనశ్యాం, మేఘశ్యాం అని కదా నాకు పేర్లు. అందుకని నల్ల మబ్బుని చూడగానే నేను గుర్తొస్తాను మళ్ళీ. ఆ పడుతున్న నీళ్లు నేను ఇచ్చినవి అని అనుకోవచ్చుగా అప్పుడు. కాబట్టి అప్పుడు నీ అనుమానం పెట్టుకోకుండా నువ్వు అనుభవించచ్చుగా నీటిని. అందుకని మేఘములుగా వర్షిస్తాను. అంతేకాదు, ఆ మేఘములకు నా పేరొద్దు ఉదంక మహర్షి, నీ పేరు మీద వస్తాయి. అప్పుడు ఆ నిర్జల ప్రదేశం కదూ, నీరు దొరకని చోట కదూ వర్షం పడుతుంది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాన వలన పొందినటువంటి నీటిని అనుభవించి, అబ్బా ఇది ఉదంక మహర్షి సాధించిన అద్భుతం, మహానుభావుడు ఆయన కదూ కృష్ణుడి దగ్గర వరం పొందాడు. మేఘం ఒక్క ఉదంకుడి బిందెలో పడేటట్టుగా వర్షిస్తుంది ఏంటి? మేఘాలు వచ్చిన తర్వాత ఆ ప్రదేశం అంతా వర్షిస్తాయి. అందరూ ఏమని చెప్పుకుంటారు? ఉదంక మహర్షి కృష్ణుడి దగ్గర పొందిన అనుగ్రహం, దానివల్ల మేమందరం బతుకుతున్నాం అంటారు. కాబట్టి ఆ మేఘములకు ఉదంక మేఘములు అని పేరు పెడతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.